బాధలో ఉన్నప్పుడు దీన్ని తప్పకుండా వినండి. భగవద్గీత శతాబ్దాలుగా మానవ జాతికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతూ కర్మ, జ్ఞానం, ధర్మం, జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేస్తుంది. మనకు ఏ సమస్య వచ్చినా లేదా ఏ కోరిక ఉన్నా గీతలోని సూత్రాలు మనకు మార్గదర్శకాలు అవుతాయి. వీటిని ఆచరించేవాడు ప్రతి కష్టాన్ని జయించగలడు. కాబట్టి ఈ 21 సూత్రాలను ఒక్కదాన్ని కూడా మిస్ కాకుండా వినండి. శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం: ఎప్పుడూ మిమ్మల్ని అతిగా పొగిడేవారు లేదా తీపిగా మాత్రమే మాట్లాడే వారిపై అంధవిశ్వాసం పెట్టవద్దు. ఎందుకంటే వారికి నిజమైన ప్రేమ ఉండదు. వారి స్వార్థం నెరవేరినప్పుడే పొగడ్తలు వస్తాయి. ప్రతి పొగడ్త వెనుక ఒక ప్రయోజనం దాగి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శ్రీమద్ భగవద్గీత యొక్క 2వ ఉపదేశం: కళ్ళకు కనిపించిన ప్రతి విషయాన్ని వెంటనే నిజమని నమ్మొద్దు. మన కళ్ళు చూపే ప్రతిదీ వాస్తవం కాదు. నిజాన్ని తెలుసుకోవడానికి సమయం తీసుకోవాలి. అలా నమ్మకం పెట్టడంలో తొందరపడకండి. గీత యొక్క 3వ ఉపదేశం: ఫలాపేక్షతో చేసే కర్మలు మనిషి మనసుకు ఎప్పటికీ శాంతి ఇవ్వవు. ఎందుకంటే అతని కోరికలు ఒక్కొక్కటి తీరిన కొద్దీ కొత్త కొత్త ఆశలు పుడుతూనే ఉంటాయి. అలాంటి మనసు ఎప్పటికీ సంతృప్తిని పొందదు. ఫలితం రాకపోతే నిరాశ, బాధ తప్పవు. గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పారు: నీ మనసును నాకు అర్పించు. ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచి నిస్వార్థంగా, నిజాయితీగా, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ పో. అప్పుడు నీ జీవితం ఆనందంతో, సంతోషంతో నిండిపోతుంది. దుఃఖం నీకు చేరదు. మోక్షం సిద్ధిస్తుంది. అధికమైన కోరికలు మనిషిని తన ఇంద్రియాల బానిసగా మారుస్తాయి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు వారి దుఃఖాన్ని మనమే అనుభవించాల్సి వస్తుంది. ఈర్ష్య, చెడు ఆలోచనలు, చెడు మాటలు, ధర్మాన్ని పాటించకపోవడం ఇవన్నీ మోక్షానికి అడ్డుకట్టలు. మంచి కర్మ చేస్తే ఫలితం తప్పక వస్తుంది. చెడు కర్మ చేస్తే శిక్ష తప్పదు. కర్మ చేసిన వాడు ఆ ఫలితాన్ని పూర్తిగా అనుభవించే వరకు కర్మ వదలదు. అందుకే ఫలితాల గురించి ఆలోచించకుండా నిరంతరం నీ కర్మ చేయాలి. ఎవరు సమయానికి ముందే భాగ్యం మించిన దాన్ని పొందలేరు. సాధారణ మనిషి ఎప్పుడూ ఉన్నతులను ఆదర్శంగా తీసుకుని వారిలా మారాలని కోరుకుంటాడు. నీవు ప్రపంచాన్ని ఎలా చూస్తావో ప్రపంచం నిన్ను అలాగే చూస్తుంది. బాహ్య సౌందర్యం, చెడు అలవాట్లు మనిషిని తప్పుదారి పట్టిస్తాయి. ఇంద్రియాల బానిసగా మారినప్పుడు చీకటి పెరుగుతుంది. కానీ ఒక చిన్న దీపం పెద్ద చీకటిని తొలగించగలదు. అలాగే నీ హృదయంలోని అజ్ఞాన చీకటిని సానుకూల ఆలోచనల వెలుగుతో తొలగించు. అజ్ఞానం స్వయంగా నశిస్తుంది. గీత యొక్క 4వ ఉపదేశం: ఇతరులపై ఆధారపడడం మానేయండి. ఎప్పుడూ ఇతరుల సహాయం కోసం ఎదురు చూడడం మన బలహీనత. కష్ట సమయాల్లో మనకు తోడుగా ఉండేది ఒక్క ఈశ్వరుడే. ఆయనపై నమ్మకం ఉంచితే ఆయనే ఎవరో ఒకరిని మీ సహాయానికి పంపుతాడు. ప్రపంచంపై ఆధారపడకండి. ఈశ్వరుడిని ఆధారంగా చేసుకోండి. గీత యొక్క 5వ ఉపదేశం: కోపం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపిస్తే సంబంధాలు చెడిపోతాయి. స్నేహితులు దూరమవుతారు. తన కోపాన్ని అదుపు చేసుకోలేని వాడు జీవితంలో మరే విషయాన్ని అదుపులో పెట్టలేడు. కోపం నుండి బయటపడి శాంతిని అలవాటు చేసుకోవాలి. శ్రీమద్ భగవద్గీత యొక్క 6వ ఉపదేశం: ఈశ్వరుడిపై గాఢమైన నమ్మకం ఉంచి హృదయపూర్వకంగా ఆయనను స్మరిస్తే ఆయన ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేస్తాడు. ఈశ్వరుడు మీ పిలుపుని వింటాడా లేదా అనేది మీ విశ్వాసం, శ్రద్ధ, భక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా మంచి చేస్తే దాన్ని ఎప్పుడూ బాధ్యతగా భావించకండి. లేకపోతే ఆ కర్మ వృధా అవుతుంది. దానివల్ల వచ్చే గౌరవం కూడా పోతుంది. నేను ఎంతమందికి సహాయం చేశాను అని అహంకారం పెంచుకోవద్దు. ఎందుకంటే పని చేస్తున్నది ఈశ్వరుడే. మీరు కేవలం ఒక సాధనం మాత్రమే. కోపం వృధా. కోపంతో ప్రతిస్పందిస్తే ఈశ్వరుడి కర్మ, న్యాయంపై మీకున్న నమ్మకాన్ని కోల్పోయినట్లే అవుతుంది. మనసులో ఎప్పుడూ సందేహాలు పెట్టుకోకండి. అవి అపార్థాలను పెంచి సుఖశాంతిని దూరం చేస్తాయి. ఎవరు చెడుగా ప్రవర్తించినా కర్మ మరియు సమయం వారిని తగిన విధంగా ఎదుర్కొంటాయి. ఉపకారం కాదు, పరోపకారం చేయండి. చింత కాదు, చింతన చేయండి. మనసుని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోండి. లేకపోతే అదే మనసు మీకు పెద్ద శత్రువై చెడు పనులు చేయిస్తుంది. జ్ఞానం ఎల్లప్పుడూ బుద్ధికి మించినది.
జ్ఞానం సంపాదించి దాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా వారి జీవితాలను సంతోషంగా మార్చండి. ఒకే వ్యక్తికి ఎప్పటికీ సహాయం చేయకండి. అతను స్వయం సమర్థుడు అయ్యే వరకు మాత్రమే సహాయం చేయండి. ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు కర్మలకే బందీ అవుతాడు. ఎవరూ పుట్టుకతో గొప్పవారు కారు, తమ కర్మల ద్వారానే గొప్ప అవుతారు. ప్రపంచం ప్రజలు మీరు చూడాలనుకున్నట్లే కనబడతారు. నాది, నీది, సొంతం, పరాయి అనే భావనల్ని మనసులోంచి తొలగించండి. అప్పుడు అంతా మీదే, మీరు అందరి వాడవుతారు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం వలన జీవితం సుఖ సంతోషాలతో నిండుతుంది. ఇంద్రియాలపై నియంత్రణ ఉంచితే దుఃఖం మీకు తగదు. శాంతి మీ సొంతం అవుతుంది. నేను చేశాను, నాది అనే లాలస నుంచి బయటపడితేనే నిజమైన సుఖం లభిస్తుంది. ఏ వస్తువు, స్థలం లేదా వ్యక్తితో అతిగా అనుబంధం పెంచుకుంటే ఒకరోజు మీకు అది పెద్ద దుఃఖానికి కారణమవుతుంది. తక్కువలో సంతోషంగా ఉండగలిగిన వాడే నిజమైన సంతృప్తిని పొందుతాడు. గీత యొక్క 7వ ఉపదేశం: నీ మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకో. ఎందుకంటే అశాంతమైన మనసు జీవితంలోకి కష్టాలు, బాధలే తీసుకువస్తుంది. ప్రశాంతమైన మనసే నిజమైన ఆనందం, ప్రేమ, సంతృప్తిని ప్రసాదిస్తుంది. దుఃఖం, సుఖం రెండూ మనసు స్థితి మీదే ఆధారపడి ఉంటాయి. అశాంత మనసు దుఃఖాన్ని సృష్టిస్తుంది. శాంతమైన మనసు పరమానందాన్ని ఇస్తుంది. గీత యొక్క 8వ ఉపదేశం: ఎవరి పట్ల అతిగా మోహం, అనుబంధం కలిగి ఉండకూడదు. ధృతరాష్ట్రుడు సింహాసనం మీద మితిమీరిన మోహంతో ఆలోచించి రాజ్యాన్ని నాశనం చేసుకున్నాడు. అదే మోహం అనేక మరణాలకు కారణమయ్యింది. నీవు కూడా ఎవరి పట్ల అతిగా పిచ్చిగా పడితే అది దొరికినా దొరకకపోయినా నీ జీవితాన్ని దెబ్బతీస్తుంది. మితమైన అనుబంధమే మంగళాన్ని ఇస్తుంది. గీత యొక్క 9వ ఉపదేశం: ఆధ్యాత్మిక జ్ఞానమే జీవితం సుఖంగా సత్పథంలో నడిచేలా చేస్తుంది. ఇతరుల మాటలకి ప్రాధాన్యం ఇస్తే నీపై నీకున్న నమ్మకం తగ్గిపోతుంది. కాబట్టి నీ బలాన్ని నమ్ముకొని నీ మార్గాన్ని నీవే నిర్ణయించుకో. జీవితం తక్కువ సమయమే, దానిని వృధా చేయవద్దు. చెడు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడడానికి బదులుగా దాని నుంచి పాఠాలు నేర్చుకొని వర్తమానాన్ని మెరుగుపరిచి భవిష్యత్తు బాగు చేసుకో. ఎంత చింతించినా ఉపయోగం లేదు. కర్మ చేయి, ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచు, ఫలితాన్ని ఆయనకే వదిలేయి. ఎంత ఎక్కువ పురుషార్థం చేస్తావో అంత సులభంగా శ్రేయస్సు దొరుకుతుంది. నీవు నిన్ను ఈశ్వరుడి చరణాలకు సమర్పించుకొని ఎల్లప్పుడూ మంచి కర్మలు చేసి ఇతరులకు మేలు చేయి. సరైన మార్గం చూపించు. జ్ఞానవంతుడు కామసుఖాల వల్ల ఆనందం పొందడు. జరిగినదంతా మంచిగానే జరిగిందని, జరుగుతున్నది మంచిగానే జరుగుతోందని, జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుందని నమ్ము. వేదాలు, పురాణాలు చదవడం మాత్రమే ఉపయోగం కాదు. అందులో చెప్పిన దానిని ఆచరణలో పెట్టకపోతే అది వ్యర్థం. రావణుడు బుద్ధిమంతుడు అయినా జ్ఞాని కాలేదు. అతని అహంకారం, కామం, కోపం అతని పతనానికి కారణమయ్యాయి. నేను అన్ని ప్రాణులను సమానంగా చూస్తాను. ఎవరు ఎక్కువ ప్రియమైన వారు లేరు, తక్కువ ప్రియమైన వారు లేరు. నీ దానం నీకే పరిమితమైతే అది వ్యర్థం. సమాజానికి ఉపయోగపడితేనే అది సాత్విక దానం అవుతుంది. ఎందుకు భయపడతావు? ఆత్మ ఎప్పటికీ జన్మించదు. ఎవరూ దానిని చంపలేరు. ఇదే జీవితం యొక్క అంతిమ సత్యం. మనిషి కర్మలే అతన్ని ఈశ్వరుడి దగ్గర చేస్తాయి లేదా దూరం చేస్తాయి. పాపం, అధర్మం ఎక్కువైనప్పుడు నేను ధర్మాన్ని కాపాడడానికి అవతారం తీసుకుంటాను. కర్తవ్య భావనతో ఫలాపేక్ష లేకుండా ఇచ్చే దానం సాత్విక దానం. మనసును జయించిన వాడు పరమాత్మను సాధిస్తాడు. ఎందుకంటే అతను శాంతిని పొందాడు. అలాంటి మనిషిని సుఖం, దుఃఖం, చలి, వేడి, గౌరవం, అవమానం ఏవీ ప్రభావితం చేయవు. నిజమైన గృహస్థుడు సమాజంలో ఉండి పరోపకారం చేస్తూ తన కర్తవ్యాలను నీతితో నిర్వర్తించడమే గొప్ప తపస్సుతో సమానం. గీత యొక్క 10వ ఉపదేశం: నీవే నీకు శత్రువుగా మారవద్దు. ఈ రోజుల్లో వ్యాపారంలోనూ, సంబంధంలోనూ, ప్రతి రంగంలోనూ మనిషే మనిషికి నష్టం కలిగిస్తున్నాడు. పోటీ అంతగా పెరిగిపోయింది.
దొంగతనాలు, నేరాలు శాస్త్రాలలో చెప్పినట్లుగానే కలియుగ లక్షణాలుగా పెరుగుతున్నాయి. మనిషే మనిషిని తింటాడు అని చెప్పిన సమయం నిజంగా వచ్చేసింది. ఒకరి వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, జీవితం సంతోషాన్ని మరొకరు హరిస్తున్నారు. బాధలో ఉన్నవాడిని మరింత బాధ పెడుతున్నారు. సంతోషంగా ఉన్నవాడిని కష్టపెడుతున్నారు. మనమంతా మానవులమని చెప్పుకుంటున్నాం, కానీ మానవత్వం మాత్రం కనబడడం లేదు. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక వృద్ధుడు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఆయనకు సహాయం కావాలి. పక్కన నిలబడి ఉన్న యువకులు చూసినా ఎవరూ ముందుకు రాలేదు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో, తమ పనుల్లో బిజీగా ఉన్నారు. చివరకు ఒక చిన్న పిల్లవాడు మాత్రమే ఆ వృద్ధుడి చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, మనుషుల సమూహంలో ఉన్న మానవత్వం ఒక చిన్నారి దగ్గర మాత్రమే కనబడింది. ఇదే ఈ కాలం వాస్తవం. ఎవరు మనిషిగా మారడానికి సిద్ధంగా లేరు. అందరూ ఒకరినొకరు నొప్పించడంలో, ఒకరి ప్రయోజనం కోసం ఒకరు ఉపయోగించడంలో నిమగ్నమై ఉన్నారు. అందుకే కలియుగాన్ని స్వార్థయుగం అంటారు. ప్రజలు కేవలం స్వార్థం కోసం మాత్రమే ఒకరితో ఒకరు కలుస్తున్నారు. గీత యొక్క 11వ ఉపదేశం. జీవితంలో ఎప్పటికీ ఎవరి అవసరం మీద ఆధారపడవద్దు. నీవు ఎంతవరకు స్వతంత్రంగా ఉంటావో అంతవరకు ఎవరూ నీకు బాధ కలిగించలేరు, నీ ప్రయోజనం తీసుకోలేరు. ఒకసారి నీవు ఎవరి అవసరం పైనైనా ఆధారపడితే వారు నీ మీద ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతారు. అవసరమే బానిసత్వానికి మొదటి అడుగు. ఇది శరీరానికి సంబంధించిన అవసరం మాత్రమే కాదు, మనసు యొక్క అవసరమే మరింత బలమైన బంధనం. గుర్తించుకో, తల్లిదండ్రులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ నీ కోసం పుట్టలేదు. అందువల్ల ఎప్పటికీ ఎవరి అవసరం పైన ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడం నేర్చుకో. అదే నిజమైన స్వేచ్ఛ. గీత యొక్క 12వ ఉపదేశం. విఫలమయ్యే భయంతో ప్రయత్నం మానేసిన వాడు జీవితంలో ఎప్పటికీ పెద్ద విజయాన్ని సాధించలేడు. కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది. గందరగోళం బుద్ధిని కలవరపెడుతుంది. బుద్ధి కలవరపెడితే తర్కం నశిస్తుంది. తర్కం నశిస్తే మనిషి నాశనం అవుతాడు. విజయం 5 తాళాలతో బంధించబడి ఉంటుంది. దాన్ని తెరిచేది సానుకూల ఆలోచన, ఏకాగ్రత, నిజమైన శ్రద్ధ, దృఢ సంకల్పం, నిరంతరం ప్రయత్నం. నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా కర్మ చేయకపోతే మోక్షం ఆశించడం వ్యర్థం. ఇంద్రియాలకు లోనైతే కామం, సోమరితనం, లోభం వంటి చెడు అలవాట్లు మనసును ఆక్రమిస్తాయి. కాబట్టి లక్ష్య సాధన కోసం ధనలాలసను విడిచి కర్మపై పూర్తి సమర్పణతో దృష్టి పెట్టాలి. భగవంతుడు అర్జునుడితో చెప్పినట్లుగా, నీవు కర్మ చేయడానికి అధికారం కలవాడివి, కానీ ఫలితానికి కాదు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేసినప్పుడే నిజమైన ఫలితం లభిస్తుంది. కోపం ఆలోచన శక్తిని హరిస్తుంది. దానివల్ల సరైన నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. చెడు కర్మ నుంచి విముక్తి పొందడానికి సానుకూల ఆలోచనలను మనసులో పెంచుకోవడం, మంచి వాతావరణంలో ఉండడం అత్యవసరం. మనసు ఎప్పటికీ మార్పుకు లోనవుతుంది. మనం ఎవరితో గడుపుతామో, ఎక్కడ ఉంటామో, ఏం వింటామో మన అలవాట్లను ప్రభావితం చేస్తాయి. ఎవరు మంచి కర్మను సౌభాగ్యంగా భావించి చేస్తారో వారికి ఫలితం ఎప్పుడూ ఆశించిన దానికంటే ఎక్కువగానే లభిస్తుంది. పెద్ద లక్ష్యాలను సాధించడానికి, కలలను నిజం చేయడానికి ముందు మనం కల్పనాశీలిగా మారాలి. గీత యొక్క 13వ ఉపదేశం. ఏ సంబంధంలోనైనా మర్యాదలు, గౌరవం తప్పితే ఆ సంబంధం నిలవదు. ఎవరైతే తమ పరిమితులు, మర్యాదలను ఉల్లంఘిస్తారో వారి సంబంధం త్వరగా కూలిపోతుంది. ఒకరి మీద ఒకరు గౌరవం, విలువ ఇచ్చుకోవడం మాత్రమే సంబంధాన్ని నిలబెడుతుంది. మర్యాద లేకుండా, గౌరవం లేకుండా ఉండే సంబంధం ఈ రోజు కాకపోతే రేపు నాశనం అవుతుంది. గీత యొక్క 14వ ఉపదేశం. ముందు మిఠాయి చూపించి వెనుక విషం పెట్టే వారిని దూరంగా ఉంచు. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు, అలాంటి వారు ఒక కుండ లాంటి వారు. బయట అమృతంలా కనిపిస్తుంది, కానీ లోపల విషమే నిండి ఉంటుంది. నీవు దాన్ని అమృతం అనుకుని తాగితే అది విషమే అవుతుంది. అలాంటి వారిని విషంలా వదిలేయాలి. ఎందుకంటే వారు బయట స్నేహం చూపించిన వెనుక నీకు నష్టం కలిగిస్తారు. గీత యొక్క 15వ ఉపదేశం. నీ సంతోషం, బాధ రెండింటినీ అందరి ముందు బయట పెట్టకు. నీ సంతోషం చూసి కొందరు ఈర్ష్యపడతారు. నీ బాధ చూసి కొందరు ఎగతాళి చేస్తారు. అందరికీ నీ మనసు తెరవవద్దు.
ప్రతి కన్నీటిని కంటిలోనే పెట్టుకో, ప్రతి గాయాన్ని అందరికీ చూపించకు. ఈ లోకంలో చాలా మంది చేతిలో ఉప్పు పట్టుకొని తిరుగుతుంటారు. నీ గాయానికి ఉప్పు చల్లటానికి మాత్రమే సిద్ధంగా ఉంటారు. అందుకే నీ మనసు స్థితిని అర్థం చేసుకునే వారికే చెప్పు, అందరికీ కాదు. గీత యొక్క 16వ ఉపదేశం. జీవితంలో కొత్తది ప్రారంభించాలంటే పాతదాన్ని పూర్తిగా తొలగించాలి. కుంతీదేవి శ్రీకృష్ణుడిని అడిగింది, ఓ శ్రీకృష్ణ, నీవు ఎందుకు ఇంత పెద్ద యుద్ధం జరిగేలా చేశావు? అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు, అధర్మం చాలా పెరిగిపోయింది. ఈ అధర్మాన్ని పూర్తిగా నాశనం చేసి కొత్త యుగాన్ని ప్రారంభించడానికి పాతదాన్ని కూల్చడం అవసరం. ఎలా ఒక పాత భవనం శిథిలమైతే దాన్ని పూర్తిగా కూల్చి కొత్త భవనం నిర్మిస్తారో, అలాగే జీవితంలో కొత్తదాన్ని మొదలు పెట్టాలంటే పాతదాన్ని పూర్తిగా తొలగించాలి. గీత యొక్క 17వ ఉపదేశం. జీవితంలో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సత్యాన్ని ఎప్పుడూ గుర్తించుకో. నీవు ఈ లోకానికి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్తావు. వాస్తవంగా ఇక్కడ ఎవరూ నీ సొంతం కాదు. ఒకరోజు తల్లిదండ్రులు కూడా నిన్ను వదిలిపోతారు. అలాంటప్పుడు ఇతరుల నుంచి ఆశలు పెట్టుకోవడం ఎందుకు? ఎవరైనా నీ సహవాసం వదిలేస్తే ఈశ్వరుడు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటాడని గుర్తించుకో. గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నారు, మనిషి నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను అతని సహవాసాన్ని ఎన్నటికీ వదలను. ఎందుకంటే అందరూ నా సంతానమే. అందుకే మనిషిని ఈశ్వరుని సంతానం అంటారు. అందువల్ల ఒంటరితనం వల్ల బాధపడకు, భయపడకు. తప్పుడు వ్యక్తులతో ఉండడం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే సామెత ఉంది. కానీ మరో సామెత నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్ అంటే విషయం లేని వారితో ఉండడం కంటే ఒంటరిగా ఉండటమే శ్రేయస్కరం. ఈ ఉపదేశం ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఒంటరిగా ఉన్నానని భయపడడం మానేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరి సొంతం కాదు. గీత యొక్క 18వ ఉపదేశం. నీ ధనం, స్థానం, బలం గురించి ఎప్పుడూ అహంకారం చూపకు. దుర్యోధనుడికి తన వద్ద భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి యోధులు ఉన్నారని అతనికి ఎంతో గర్వం ఉండేది. కానీ ఆ అహంకారమే చివరికి అతని నాశనానికి కారణమయ్యింది. తమ ధనం, బలం గురించి అహంకారంతో ఇతరులను తక్కువ చేసేవారు, వారిని బాధ పెట్టేవారు ఒకరోజు తమ తప్పుల వలననే నాశనం అవుతారు. కాబట్టి జీవితంలో నీవు ఎంత విజయవంతుడైనా, ఎంత గొప్పవాడైనా ఆ అహంకారాన్ని ఇతరులపై చూపించకు. గీత యొక్క 19వ ఉపదేశం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నారు, అర్జున, మరణం జీవితం యొక్క అటల సత్యం. దాన్ని కొంతకాలం ఆలస్యం చేయవచ్చు, కానీ తప్పించలేము. ఈ శరీరం అద్దె ఇల్లు లాంటిది. మనం ఇక్కడ కొంతకాలం అతిథులం. శరీరం నశించేది, కానీ ఆత్మ అమరమైనది. జరగవలసిన దాన్ని ఎవరూ ఆపలేరు. జరగనిది గురించి శోకించడం, చింతించడం అంటే స్వయంగా కష్టాలు పెంచుకోవడమే. జన్మించిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు. మరణించిన వారు మళ్ళీ జన్మిస్తారు. కాబట్టి అటలమైన దాని గురించి శోకించవద్దు. సత్యం నుంచి పారిపోలేం. సత్యాన్ని స్వీకరించడంలోనే తెలివితేటలు ఉన్నాయి. జ్ఞానపూర్వకంగా అబద్ధాన్ని సత్యంగా భావించడం అతిపెద్ద అపార్థం. వ్యక్తిగత ఆలోచనలు కూడా అపార్థాలకు జన్మనిస్తాయి. కాబట్టి నీ ఆలోచనలను ఇతరులపై రుద్దవద్దు. కామం, కోపం, లోభం ఇవి నరకానికి 3 ద్వారాలు. మోక్షం లేకుండా జన్మ మరణ చక్రం నుంచి విముక్తి లేదు. అగ్ని బంగారాన్ని పరీక్షించినట్లే కష్టాలు వీరులను పరీక్షిస్తాయి. మనిషి యొక్క ప్రతి పెద్ద శత్రువు లేదా మిత్రుడు అతని మనసే. అతి ఎక్కువ ఆశలు జీవిత సుఖాన్ని హరిస్తాయి. ఏ ప్రయత్నం లేకుండా మంచి ఫలితాలను ఆశించలేము. నీవు ధర్మ మార్గంలో నడిస్తే ఫలితాల గురించి చింతించకుండా నీ ధర్మాన్ని నిర్భయంగా పాటించు. గీత యొక్క 20వ ఉపదేశం. నీకు ప్రేమ మరియు గౌరవం లేని చోట ఎన్నటికీ నిలవకూడదు. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు శ్రీకృష్ణుడు పాండవుల తరపున శాంతి ప్రతిపాదనతో హస్తినాపురానికి వెళ్లారు. అప్పుడు శకుని దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఈ కృష్ణుడు చాలా మాయావి. ఆయన మన పక్షంలోకి వస్తే పాండవులు ఓడిపోతారు. కాబట్టి ఆయనను నీ ఇంటికి ఆహ్వానించి సంతోషపెట్టు అని. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి చేరుకున్నప్పుడు దుర్యోధనుడు ఆయనను ఇలా ఆహ్వానించాడు, నా ఇంట్లో ఉండండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి, నా ఇంట్లో భోజనం చేయండి అని. అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో ఇలా అన్నారు,
దుర్యోధన, ఎవరి ఇంట్లో భోజనం చేయాలన్నా లేదా ఎవరి ఇంటికి వెళ్ళాలన్నా ఆ వ్యక్తితో నిజమైన ప్రేమ ఉండాలి, లేదా జీవితంలో ఏదైనా పెద్ద సమస్య ఉండాలి. నా జీవితంలో ఎలాంటి సమస్య లేదు, నీకు నాపై ఎలాంటి నిజమైన ప్రేమ లేదు, కాబట్టి నేను నీ ఇంటికి రాను. నీవు నన్ను నీ ఇంటికి పిలుస్తున్నావు కేవలం నీ స్వార్థం కోసమే. స్వార్థపరుల ఇంటికి ఎన్నటికీ వెళ్ళకూడదు. ఈ ఉపదేశం నుంచి మనం ఇది నేర్చుకోవాలి. నీ పట్ల నిజమైన ప్రేమ, గౌరవం లేని చోట నీవు ఎన్నటికీ నిలవకూడదు. నీకు విలువ ఇచ్చే, నీకు గౌరవం ఇచ్చే, నీపై ప్రేమ చూపే చోట మాత్రమే ఉండు. గీత యొక్క 21వ ఉపదేశం. జీవితంలో నీకు దక్కిన జ్ఞానాన్ని, అనుభవాన్ని, సంపదను ఎప్పటికీ దాచిపెట్టకూడదు. ఇతరులతో పంచుకోవాలి. ఎందుకంటే జ్ఞానం పంచుకుంటే అది మరింత పెరుగుతుంది. అనుభవాన్ని పంచుకుంటే ఇతరులకు దారి చూపుతుంది. సంపదను పంచుకుంటే సమాజంలో సౌభ్రాతృత్వం పెరుగుతుంది. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పారు, మంచి కర్మ, మంచి జ్ఞానం, మంచి సంపద ఎప్పుడూ నీ ఒక్కరి కోసం మాత్రమే కాదు, అది సమాజానికి, ప్రపంచానికి ఉపయోగపడాలని నేర్చుకో. మనిషి స్వార్థపూర్వకంగా తన దగ్గర ఉన్న దాన్ని కాపాడుకుంటే చివరికి అది అతనికి కష్టమే అవుతుంది. నీ జ్ఞానం నీతోనే ఉంటే దాని విలువ తగ్గిపోతుంది. నీ అనుభవం ఇతరులకు ఉపయోగపడకపోతే దాని ప్రయోజనం తక్కువ అవుతుంది. నీ సంపదని ఇతరులతో పంచుకోకపోతే అది లోపానికి దారి తీస్తుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా నీ దగ్గర ఉన్న దాన్ని పంచుకుంటే నీ కర్మ శుద్ధం అవుతుంది. నీ మనసు సంతోషంతో నిండుతుంది. దానం, జ్ఞాన పంచకం, సేవ ఇవే మనిషి జీవితాన్ని మహోన్నతం చేసే మార్గాలు. ఈ గీతోపదేశాలు కేవలం వినడానికి లేదా చదవడానికి మాత్రమే కాదు, వీటిని మీ రోజువారీ జీవితంలో ఆచరించండి. ఒక్క చిన్న మార్పు కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ గీతా జ్ఞానం మీలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆలోచనలను నింపుతుంది. ఎప్పుడైనా జీవితంలో కష్టాలను ఎదుర్కొంటే ఈ ఉపదేశాలను గుర్తు చేసుకోండి. అవి మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. మీ మనసుకు శక్తి, ధైర్యాన్ని ఇస్తాయి. ఈ గీతోపదేశాలు మనకు ఒక దివ్య దీపం లాంటివి. చీకటిలో మన మార్గాన్ని వెలిగిస్తాయి. ఈ జ్ఞానం మనల్ని అజ్ఞానం నుంచి విముక్తి చేస్తుంది. ఈ గీతోపదేశాలను మీ హృదయంలో లోతుగా నాటుకోండి. మీ జీవితంలోని ప్రతి అడుగులో వీటిని అనుసరించండి. ఈ జ్ఞానం మీకు కేవలం సంతోషాన్ని మాత్రమే కాదు, మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తుంది. మనం ఈరోజు ఈ గీతోపదేశాల గురించి మాట్లాడుకున్నాం. ఇవి కేవలం మాటలు కాదు, ఇవి జీవితాన్ని గెలిచే ఉపదేశాలు. ఈ ఉపదేశాలను ఆచరించడం ద్వారా మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఒకసారి వీటిని అమలు చేసి చూడండి. మీలోని ఒక అద్భుతమైన మార్పు మీరు గమనిస్తారు. నా హృదయపూర్వక కోరిక ఏమిటంటే ఈ గీతోపదేశాలు మీ జీవితంలో కొత్త ఆశలను, కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఈ జ్ఞానం మీకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేయాలి. ఈ ఉపదేశాలను మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఈ జ్ఞానాన్ని అందించండి. ఒకరి జీవితంలో మంచి మార్పు తీసుకురావడం మీ చేతిలో ఉంది. దానిని వదులుకోకండి. మీ అందరి జీవితంలో సుఖం, శాంతి, సంతోషం నిండిపోవాలని, ఈ గీతోపదేశాలు ఎల్లప్పుడూ మీకు మార్గదర్శనం చేయాలని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి, మంచి కర్మలు చేయండి, ఈశ్వరుడిపై నమ్మకం ఉంచండి. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. శ్రీమద్ భగవద్గీత సూత్రాలు మన జీవితంలో ఒక అమూల్యమైన నిధి. ఇవి కేవలం ధ్యానంతో నిండిన మాటలు మాత్రమే కాదు, మనల్ని దుఃఖం నుంచి బయటకు తీసుకువచ్చి సుఖం, శాంతి, సంతోషం వైపు నడిపించే దివ్య మార్గం. ఈ ఉపదేశాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఈ జ్ఞానాన్ని పంచండి. ఒకరి జీవితంలో కాంతిని నింపగలిగితే అది మన జీవితానికి అతిపెద్ద సార్థకత. అలాగే మా నుంచి మీకు ఒక చిన్న అభ్యర్థన. ఈ ఉపదేశాలను విని మీరు ఎంత స్ఫూర్తి పొందారో, మీలో ఏ మార్పు చేసుకోవాలని అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో రాయండి. ఎందుకంటే మీ స్ఫూర్తిదాయకమైన మార్పు ఇంకొకరి జీవితంలో కూడా మంచి మార్పుకు దారి తీస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.